సరే, ఈ కేసీఆర్ గారి పాలన గురించి మనం పక్కన పెడితే చేవెళ్ళ ప్రాణహిత మీ హయాంలోనే ప్రారంభమైంది. అది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూడా, చాలా పెద్ద ప్రాజెక్టు. మీ అన్నగారైన రాజశేఖర రెడ్డి గారు అప్పటి సీఎం గారు చేతుల మీదుగా 2008లో శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు కేవలం మట్టి తీసి బండరాలు తీసి పక్కకేశారు తప్పితే అది పూర్తి చేయలేదు. కమిషన్ల కోసమే పక్కన పెట్టారని మీరు ఆరోపిస్తున్నారు. కాదు అసలు అక్కడికి నీళ్ళే రావు, ఆ ప్రాజెక్టే ఒక దండగమైన ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీని గురించి మీరేమంటారు అసలు? సరే, ఒకసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తారు, ఎప్పటికీ మర్చిపోమనుకోండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారు మా దగ్గర నుండి పాదయాత్ర మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులన్నీ ఆయన అవగాహన చేసుకున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ నుండి పడమటంతా కూడా నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న వాతావరణం ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈస్ట్ గోదావరి వెళ్తున్నాం ఒకసారి అన్నతో. నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి. అక్కడ గోదావరి పైనుండి చాపర్ పోతున్నప్పుడు నేను కిందికి చూస్తూ ఉన్నా, ఎక్కడ చూసినా వాటర్, ఎక్కడ చూసినా పచ్చగా ఉందని. ఏంటి సబితమ్మా చూస్తున్నావు అంటే, కింద చూస్తున్నా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందని. మా చేవెళ్ళ కూడా ఇలా అవుతే బాగుండు అనుకుంటున్నావు కదా నువ్వు అన్నారు. వాస్తవం అన్న, నా చేవెళ్ళ కూడా ఇట్లా కావాలనుకుంటే చేద్దాంలేమ్మా అన్నాడు. సో అప్పుడు కొత్తలో కాబట్టి నేను డిస్కషన్ ఏం పెట్టుకుంటాను, నేను అనుకున్నాను ఇక్కడ గోదావరి ఎక్కడ, చేవెళ్ళలు ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఎక్కడ ఏముంది, అది సాధ్యం కాదనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి నీళ్ళు అందించాలి అని చెప్పేసి గోదావరిని ఖచ్చితంగా ప్రాణహిత నుండి తీసుకొస్తేనే ఈ ప్రాంతం తెలంగాణ బ్యాక్వర్డ్నెస్కు కారణమైన ఈ సాగునీరు అందించాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ను తీసుకురావాలని ముఖ్యంగా తెలంగాణ దృష్టిలో పెట్టుకొని 7 జిల్లాలకు సంబంధించి ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. ఓకే, డిజైన్ చేస్తున్నారు, అందరినీ ప్రతిపక్షాలను పిలుచున్నారు, చాలా ఏమంటారు అనుభవజ్ఞులను పిలుచున్నారు డిజైన్ చేస్తున్నప్పుడు. ఆ ప్లేసెస్కి పోయి కూడా డిస్కషన్ పెట్టున్నారు ప్లాన్ చేస్తున్నప్పుడు, ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నప్పుడు. ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. సరే, డిజైన్ చేశారు, వర్క్ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి గారే ఈ ప్రాజెక్టు ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి ఖచ్చితంగా జాతీయ హోదా కావాలని అడిగిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి, చాలాసార్లు అడిగారు. ఈవెన్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లెటర్ రాశారు, ప్రాణహిత చేవెళ్ళకి జాతీయ హోదా ఇవ్వండి. మరి ఎందుకు ఏం మారిందో తెలియదు. మహారాష్ట్రకు పోయి వచ్చిన తర్వాత ఆయన మైండ్ మేకప్ చేసుకొని మార్చుకొని ఆ ప్రాజెక్ట్ను మార్చాలని మొదలుపెట్టాడు. రీడిజైనింగ్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మట్టి తీయలేదు, వేయలేదు, కమిషన్ల కోసమో దేనికోసమో చేసిండని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇదే కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మీద 8,500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ఈరోజు మా చేవెళ్ళకు రావంటాడు నీళ్ళు, చేవెళ్ళ వరకు నీళ్లు రావు, మల్లన్న సాగర్ వరకు వస్తాయంటారు. మల్లన్న సాగర్కు మా చేవెళ్ళకి ఎంత దూరం అండి? మేబీ 50-60 కిలోమీటర్స్. మల్లన్న సాగర్ వరకు వచ్చినప్పుడు మా దగ్గరికి ఎందుకు రావనేది నా వాదన ఒకటి. తర్వాత మా దగ్గరికి మాకేవైతే వాటర్ పెట్టి ఉన్నారో క్వాంటిటీ, ఆ రోజు మల్లన్న సాగర్ రిజర్వాయర్ క్వాంటిటీ 1.5 సమ్ టీఎంసీ 1.5 టీఎంసీ ఉంటే ఈరోజు 50 టీఎంసీ చేశాడు. ఓకే, 1.5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ని 50 టీఎంసీ చేశాడు. మేమేమంటున్నామంటే నీకు నీళ్ళే రానప్పుడు అక్కడ నుండి 1.5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ని నువ్వు 50 టీఎంసీలు ఎట్లా చేసుకున్నావు? 1.5 టీఎంసీ ఎక్కడ, 1.5 టీఎంసీ ఎక్కడ, 50 టీఎంసీ ఎక్కడ? అదే కదండి మా వాదన, అదే కదండి. మీరు 50 టీఎంసీలు చేసుకున్నారు ఈరోజు. మరి 50 టీఎంసీలు అందులో నింపుకోవడానికి మీకు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి మాకు ఒక 60 కిలోమీటర్లు టేలండి అది మల్లన్న సాగర్ అనేది లాస్ట్ ప్రాణహిత చేవెళ్ళకి అక్కడ వచ్చి తీసుకొచ్చి నింపుతున్నారు వాళ్ళు మల్లన్న సాగర్లో. మరి అక్కడ నుండి మాకు 60 కిలోమీటర్లు. పోనీ మరి వర్క్ కాలేదంటే టనల్ వర్క్ 7 కిలోమీటర్స్ టనల్ వర్క్ అయ్యిందండి. 9 మీటర్స్ డయాతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో 7 కిలోమీటర్స్ టనల్ వర్క్ అయిపోయింది. పంప్ హౌస్ కట్టారండి, పెద్ద పంప్ హౌస్ కట్టారు. ఆల్మోస్ట్ 700-800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జస్ట్ ఇట్లా కొంచెం దూరంలో అయితే మల్లన్న సాగర్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అది కావాలని ప్రాజెక్టు రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ప్రాజెక్ట్ పూర్తి చేస్తే. మా పనిని అక్కడ ఆపేశాడు. మా రంగారెడ్డి జిల్లాను పొట్టగొట్టి అక్కడ తీసుకుపోతున్నాడు, ఒకటి రైతులు పొట్టగొట్టి. ఒకటి ఏం చూపిస్తున్నాడు మా రంగారెడ్డి జిల్లా వాళ్ళకంటే, పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి తీసుకొస్తాను,
పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి మీకు తీసుకొచ్చి ఇస్తాను, ఇవి రావు నీళ్ళు అని చెప్తున్నాను. చూడాలి. మేము మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి మేము డిజైన్ చేసిన జూరాల నుండి తీసుకొచ్చింటేనేమో మాకు వచ్చేది వాటర్. బట్ ఇప్పుడు తీసుకెళ్ళి శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటున్నాడు. అది వచ్చేది లేదు మాకు నీళ్ళు. అక్కడ కృష్ణాలో చూపించి ఇది water కూడా లేవు. తీసేసిండు. మనందరికీ తెలుసు గోదావరిలో ఉన్నట్టు కృష్ణాలో వాటర్ ఉంటాయా? లేవు. ఉండవు. ఆ పైన ఇవన్నీ ఇంట్రెస్టెడ్ మాకు ఇష్యూస్. తెలుసు. ఇవన్నీ కూడా ఇంకా ఇంటర్స్టేట్ ఇష్యూస్ వస్తాయి అక్కడ. కృష్ణా వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి పాలమూరు రంగారెడ్డి మొదలు పెడతాని ఒకరోజు ఈయన ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఒకరోజు బంధకాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆడ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అని. అంటే సెంటిమెంట్ ఎప్పుడు రగులుస్తూ ఉండాలన్నట్టు ఏదో ఒకటి, ఏదో నిప్పు పెడుతూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి పొగ వస్తూనే ఉండాలి, పొగ వస్తూ ఉండాలి. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాను ఒక రోజంతా బంధకాలు ఇచ్చినాడు. మేమేమంటున్నాం, మరి నువ్వు అక్కడ సమస్యలు ఉన్నప్పుడు తీసుకుపోయి అక్కడే ఇస్తున్నావు, ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు తీసుకురానికి ప్లాన్ వేస్తున్నప్పుడు సిస్టమేటిక్ ఇక్కడ వాటర్ అవడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఏమో ఆపేసి అక్కడ నుండి ఇస్తా అంటున్నాం. అంటే అక్కడ కాకుండా అక్కడ నుండి ఇక్కడ నుండి ఈ ప్రాజెక్ట్కి మా జిల్లాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుండే ముఖ్యమంత్రి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.